అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రెండు చింతల మురళీకృష్ణ గారు రచించిన కలిసుందాం రా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆఖరి రోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చింది సుజాత. 60 సంవత్సరాల వయసు పూర్తవటంతో రిటైర్ అయింది. ఇంటికొచ్చేటప్పటికి రోజు మాదిరి మంచినీళ్ళు అందించి కాఫీ కలపటానికి వంటింట్లోకి వెళ్లాడు భర్త రాఘవరావు. ఆయన రిటైర్ అయ్యి 2 ఏళ్లయింది. ఇద్దరూ ఎల్ఐసిలో పనిచేసేవారు. ఇద్దరి ఉద్యోగం అందులో చేరిన తర్వాతే ఇద్దరికి పరిచయం అయి అది ప్రేమగా పరిణమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యేసరికి రాఘవరావుకి 30 ఏళ్లు, సుజాతకి 28. రాఘవరావు రిటైర్ అవబోయే ముందు వాళ్ల ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసి పంపించారు. ఆ తరువాత ఇంట్లో ఇద్దరే. క్రింద 2 విశాలమైన బెడ్రూమ్లు, పెద్ద హాలు, వంటిల్లు, వెనుక పెద్ద వరండా ఉండగా కూతురు కోరిక మీద మేడ మీద బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూంతో కట్టించారు. కూతురు పెళ్లై వెళ్ళిపోవడంతో ఆ రూమ్ ఖాళీగా ఉండిపోయింది. తాను రిటైర్ అయిన తర్వాత పైన ఉన్న బెడ్రూమ్కి ఒక హాలు, వంటిల్లు కట్టి దానిని ఒక 1 BH గా తయారు చేశాడు. బయట నుంచి మెట్లు ఉండటంతో దాన్ని ఎవరికైనా అద్దెకు ఇవ్వచ్చని ఉద్దేశం. టులెట్ బోర్డు చూసి అడిగి వెళ్తున్నారు. నచ్చిన వాళ్ల కోసం చూస్తున్నారు. ఇన్నాళ్లు ఎవరైనా వచ్చినప్పుడు సుజాత ఆఫీస్కి వెళ్లటంతో తామిద్దరూ కలిసి వాళ్లను చూడటం కుదిరేది కాదు. ఇప్పుడు ఆ సమస్య లేదని సంతోషపడుతున్నారు రాఘవరావు. ఫేర్వెల్ ఫంక్షన్ ఎలా జరిగింది అడిగాడు భార్యని కాఫీ అందిస్తూ. మామూలేగా, బానే జరిగింది. అందరూ మిమ్మల్ని అడిగామని చెప్పమన్నారు అంటూ, అవును, పై పోర్షన్ కోసం ఎవరైనా వచ్చారా అని అడిగింది సుజాత. ఎవరో ఒక అబ్బాయి అమ్మాయి వచ్చి చూశారు. వాళ్ళకి నచ్చినట్టుంది. నువ్వు లేకుండా ఫైనలైజ్ చేయటం ఇష్టం లేక రేపు పొద్దున రమ్మన్నాను అన్నాడు రాఘవరావు. మర్నాడు అనుకున్నట్లే వాళ్ళొచ్చారు. మళ్లీ ఒకసారి పైకెళ్లి చూసొచ్చారు. ఇంటివాళ్లు చెప్పిన టర్మ్స్ అన్నీ వాళ్ళకి సరిపోవటంతో వాళ్ళ సుముఖత చూపించారు. ఆఫీసుకు వెళుతూ ఇటొచ్చారేమో వాళ్ళ మెడలో వాళ్ళ ఐడి కార్డ్స్ వేలాడుతున్నాయి. వాళ్ల పేర్లు రత్న, ఋషి. ఇద్దరు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్లు తమలాగే ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉండటం చూసి పెద్దవాళ్లకి ఒక రకమైన ఆనందం కలిగింది. అద్దె అడ్వాన్సు వగైరా విషయాల్లో ఏమీ భేదాభిప్రాయాలు లేకపోవటంతో వాళ్లకి ఇల్లు ఇవ్వటానికి ఇంటి వాళ్ళకి అభ్యంతరం లేకపోయింది. అయినా ఇద్దరూ ఒకసారి లోపలికెళ్లి సంప్రదించుకుని వచ్చి అడ్వాన్స్ పుచ్చుకున్నారు. వచ్చే ఆదివారం నాడు వచ్చి చేరిపోతామని చెప్పి వెళ్లిపోయారు చిన్నవాళ్ళిద్దరూ. సుజాత రిటైర్మెంట్ కోసమే ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చిన టూర్ ప్రోగ్రాం ఇప్పుడు పెట్టుకున్నారు. ఋషి, రత్న ఇంట్లోకొచ్చి చేరిన వారం తర్వాత రాఘవ, సుజాత ఒక 1 నెల రోజుల ట్రిప్పు మీద బయలుదేరి వెళ్లారు. రిటైర్ అవ్వగానే ఇంట్లోనే ఉంటే ఆఫీస్కు వెళ్లని కొరత ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది రాఘవ అనుభవించాడు. ఎంత సైకలాజికల్ ప్లానింగ్ చేసుకున్నా ఆ రిటైర్మెంట్ బ్లూస్ నుంచి తప్పించుకోవటం కష్టం. ఇంట్లో ఉండకుండా కొన్ని ఊళ్లు తిరిగొస్తే ఆఫీస్కు వెళ్లే అలవాటు నుంచి తప్పించుకోవచ్చు అనిపించింది. అందుకనే ముందుగానే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. టూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత రాఘవ, సుజాతల మ్యారేజ్ యానివర్సరీ వచ్చింది. అది ఆదివారం పడింది. ఆ సాయంత్రం తన స్నేహితులు కొంతమంది పార్టీ ఏర్పాటు చేశారు. ఋషి, రత్నలను కూడా పిలిచారు. వాళ్ళని మిగతా వారందరికీ తన టెనెంట్స్ గా పరిచయం చేశారు. అందరూ పాటలు, అంత్యాక్షరి వగైరా కార్యక్రమాల్లో సరదాగా గడిపారు. భోజనాలకి లేవబోయే ముందు ఎవరో ఒకళ్ళు అన్నారు, మీ పెళ్లి తేదీల కూడిక సంఖ్య చెప్తే మీ దాంపత్య జీవితం గురించి చెప్పగలను. కావాలంటే నేను చెప్పిందాన్ని మీరు మీ అనుభవంతో సరిచూసుకోవచ్చు అని. అంటే డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ కూడిన ఆ సంఖ్య చెప్పాలన్నమాట. అందరి దంపతులు వాళ్ళ సంఖ్యలు చెబుతూ ఉంటే ఆయన తన రీడింగ్స్ చెబుతూ ఉన్నారు. కొందరు ఆశ్చర్యపోతూ ఉంటే కొందరు పెదవి విరుస్తున్నారు. అందరూ అయిపోయారు. ఒక్క ఋషిరత్న దంపతులే మిగిలారు. ఋషిరత్న మౌనంగా ఉండిపోయారు. మీ టోటల్ చెప్పండి అని ఆయన వాళ్ళని రెట్టించేసరికి రత్న మెల్లగా అన్నది, మేము పెళ్లి చేసుకోలేదండి అని. కొన్ని క్షణాలు హాల్లో నిశ్శబ్దం. పరిస్థితిని క్షణాల్లో అర్థం చేసుకున్న సుజాత, డిన్నర్కి ఆలస్యం అవుతోంది, తింటూ మాట్లాడుకోవచ్చు, లేవండి అని అందరినీ లేపింది. ఆ తర్వాత ఎవరు వాళ్ళని ఏమీ అడగలేదు. వాళ్లని ఇబ్బంది పెట్టద్దు అనుకున్నారో లేదా సుజాత రాఘవలను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నారో. మేం పెళ్లి చేసుకోలేదండి అని రత్న చెప్పినప్పుడు సుజాత, రాఘవ షాక్ అయింది వాస్తవం.
ఈ విషయం తెలుసుకోకుండా ఇల్లు అద్దెకెలా ఇచ్చేశాము అని ఇద్దరికీ అనిపించింది. అప్పటికీ ఆ చిన్నవాళ్ళని ఎంబారెస్మెంట్ నుంచి తప్పించడం వాళ్ళ సంస్కారానికి మచ్చుతునక. అంతేకాదు, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పినందుకు వాళ్ల మీద గౌరవం పెరిగింది. కాకపోతే విషయం తెలిసిన తర్వాత వివరాలు తెలుసుకోవటం వాళ్ళ బాధ్యత అనుకున్నారు. మరుసటి ఆదివారం వాళ్ళని భోజనానికి పిలిచారు. చిన్నవాళ్లైనా వాళ్ల ఉద్దేశాలని వాళ్ళు చక్కగా చెప్పారు. ఇద్దరి తల్లిదండ్రులు ఎప్పుడూ తగాదాలు పడుతూనే ఉంటారట. ఇల్లు ఒక నరకంలా ఉండేదిట. అలా బ్రతికేందుకు పెళ్లి ఎందుకు చేసుకోవాలి, పిల్లల్ని ఎందుకు కనాలి అని వాళ్ళ ఉద్దేశం. అందుచేత పెళ్లి చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా బ్రతకటానికి ఇది మంచి మార్గమని వాళ్ళకి అనిపించింది అని వాళ్ళు చెప్పారు. వాళ్ల మాటలు విన్న సుజాత, రాఘవలకు ఏమనాలో తెలియలేదు. సుజాత చాలా తెలివిగలది, నిదానస్తురాలు. రాఘవ కాస్త తొందరపాటు వ్యక్తి. కాని సుజాత సహచర్యంలో కాస్త నెమ్మది నేర్చుకున్నాడు. ఇద్దరు విశాల భావాలు కలవారే. అందువల్ల వాళ్ళు ఆ చిన్నవాళ్ల వైపు నుంచి చూడటానికి ప్రయత్నం చేశారు. అందుచేత వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమనేలాంటి మాటలు ఏవీ అనలేదు. కాకపోతే వాళ్ల మీద ఒక కన్ను వేసి ఉంచటం మొదలుపెట్టారు. ఒకరోజు ఆదివారం ఉదయం ఋషి గేటు తీసుకుని విసవిసా వెళ్లిపోవటం చూసింది సుజాత. ఏమై ఉంటుందా అని పైకెళ్ళింది. రత్న ఏడుస్తోంది. అదే వయసున్న కూతురు తనకుంది కదా. దగ్గరకు తీసుకుంది సుజాత. అంతే, బావురు మంది రత్న. వివరం తెలుసుకోగా తెలిసిందేమిటంటే, మనం విడిపోదాం అన్నాడట ఋషి. ఇదే మగవాడైతే, ఇది మీ లివింగ్ టుగెదర్ స్కీమ్లో ఉన్నదేగా, దీనికి ఏడిపెందుకు అనేవాడు. కాని సుజాత స్త్రీ కదా, రత్నని మరింత దగ్గరకు తీసుకుంది. రత్నని పూర్తిగా ఏడవనిచ్చింది. తర్వాత ఋషి తిరిగొచ్చిన తర్వాత ఇద్దరినీ కూర్చోబెట్టి సుజాత, రాఘవలు మాట్లాడారు. సంధి కుదిర్చారు. కిందకి దిగొచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఇలాంటివి తమకు ఎన్నిసార్లు అయ్యాయో అని. ఇలా చాలాసార్లు జరిగింది. ప్రతిసారి పెద్దవాళ్లు చొరవ తీసుకుని పరిస్థితిని చక్కపరిచారు. గతంలో తమకు కూడా సరిగ్గా ఇటువంటి విషయాల మీదే గొడవలు రావటం గురించి మాట్లాడుకుని నవ్వుకున్నారు. కొన్నిసార్లైతే ఆ కుర్రజంట తగాదాలు తీర్చే సమయంలో ఈ పెద్దవాళ్లు పోట్లాడుకునేవారు కూడా. అసలు లివింగ్ అనే పద్ధతి మునుపు లేదు కదా, ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని తన సందేహాన్ని వెలిబుచ్చింది సుజాత ఒక సాయంత్రం వాళ్ల వాకింగ్ సమయంలో. వాళ్లనే అడిగితే పోలే అన్నాడు రాఘవ. సాధారణంగా అందరూ ఇతరుల గురించి పూర్తి వివరాలు తెలియకుండానే ఎవరో చెప్పిన మాటలు విని ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. సుజాత, రాఘవ ఈ విషయంలో వేరు. కొన్నేళ్ల క్రింద వాళ్లకు పుస్తకంలో చదివిన ఒక విషయాన్ని అన్ని కోణాల నుంచి చూడకుండా, పూర్వాపరాలు తెలుసుకోకుండా ఎటువంటి అభిప్రాయానికి వచ్చేయకూడదు అని నిశ్చయించుకొని ఈ నిర్ణయాన్ని పరస్పరం గుర్తు చేసుకుంటూ పాటించటం మొదలుపెట్టారు. క్రమేపీ వాళ్ళకిది బాగా అలవాటైపోయింది. మొదటిసారి ఋషి, రత్న పెళ్లి చేసుకోకుండానే తమ ఇంట్లో అద్దెకి దిగారన్న విషయం తెలిసినప్పుడు వీరి చోట మరొకరైతే వెంటనే మండిపడి ఇల్లు ఖాళీ చేసేమనేవారు. వీళ్లు వేరు. అందుకనే ఈ లివింగ్ కాన్సెప్ట్ గురించి వాళ్ళనే అడిగి తెలుసుకుందాము అనుకున్నారు. ఆ రాబోయే ఆదివారం వాళ్ళని భోజనానికి పిలిచారు. ఎవరైనా మనతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా మన విషయాలు మాట్లాడేటప్పుడు వాళ్ళు జడ్జిమెంటల్ గా లేరు అని మనకి అనిపిస్తే మనం హాయిగా ఫ్రీగా మాట్లాడతాం. ఈ పాటికి ఈ యువజంటకి ఈ విషయంలో తమ ఇంటావిడ, ఇంటాయనల గురించి పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనసు విప్పి మాట్లాడగలుగుతున్నారు. ఋషి, అసలు ఈ లివింగ్ అనే పద్ధతి ఎక్కడ మొదలైంది? భోజనాలు ముగిసిన అనంతరం సోఫాలో కూర్చున్నప్పుడు అడిగాడు రాఘవ. భోజనాల సమయంలో సీరియస్ విషయాలు ఏవీ చర్చించకూడదనేది ఒక సిద్ధాంతం ఆ ఇంట్లో. నాకు కూడా సరిగ్గా తెలియదండి. నేనేమీ సిస్టమిక్ స్టడీ చెయ్యలేదు. మాకు సూట్ అనిపించింది, అందుకని బావుంది అనుకున్నాము అన్నాడు ఋషి. చాలాసేపు దీనిమీద చర్చించుకున్నారు నలుగురు. తమని తప్పుపడుతున్నట్టు కాకుండా ఒక అకాడమిక్ డిస్కషన్ పంధాలో సాగబట్టి చిన్నవాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడారు. పశ్చిమ దేశాల నుంచి తెచ్చుకున్న ఎన్నో పద్ధతుల మాదిరి ఇది ఒకటి అనుకున్నారు. వివాహం అనే బంధం లేకుండా ఇద్దరికీ సమానమైన స్వేచ్ఛ ఇస్తుందని అభిప్రాయం. మరొక పాశ్చాత్య అలవాటైన డేటింగ్ కి తదుపరి స్టేజ్లో ఇలా కొన్నాళ్లు కలిసిండి ఇద్దరం కలిసి జీవించగలమనే నమ్మకం కలిసిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని వాళ్ళ ఉద్దేశం. అలా పెళ్లిళ్లు చేసుకుని జీవిస్తున్న వాళ్ళున్నారు కదా. కాకపోతే ఇది భారతీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధం. మన పద్ధతి ప్రకారం పిల్లవాడి గురించి కావలసినంత ఆరాలు తీస్తారు గాని శాంపుల్ గా 2 రోజులు కలిసుండి ఇద్దరికి నచ్చితే పెళ్లి చేస్తామనేది లేదు. మన పద్ధతిలో అన్ని అంశాలు బావున్నాయి అనలేము.
పూర్వపు రోజుల్లో మైనారిటీ తీరకముందే పెళ్లి చేసేవారు. కాబట్టి వ్యక్తిగత అభిప్రాయాలనేవి కలగకముందే భార్యాభర్తలు అయిపోయి ఒకరినొకరు ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ గా తీసుకునేవారు. బాల్య వివాహాలు నిషేధించిన తర్వాత కూడా కేవలం పెళ్లి చూపులనే కార్యక్రమం తప్ప పిల్లవాడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా ఉండేది కాదు. అక్కడి నుంచి క్రమంగా పెద్దవాళ్ళకి నచ్చిన తర్వాత పెళ్లికి ముందు ఉన్న కాలంలో ఇద్దరూ బయట కలుసుకొని ఒకరినొకరు తెలుసుకోవటానికి ప్రయత్నాలు జరిగేవి. అంతకంటే పెళ్లి చేసుకోబోయేవారి గురించి ఏం తెలుసుకోవాలన్నా జాతకాల ద్వారా, ఎంక్వైరీల ద్వారా తెలుసుకోవాల్సిందే. 2 గంటల సేపు చర్చ జరిగిన తర్వాత కాఫీలు తాగబోయే ముందు రాఘవ కొన్ని పాయింట్స్ ని లిస్ట్ చేశాడు. పెళ్లి చేసుకున్న వారందరూ పోట్లాటలు లేకుండానే ఉన్నారా? పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే పోట్లాటలు రావా? ప్రేమలేని పెళ్లి ఎందుకు అనేవారు ఇలాంటి కాంట్రాక్ట్ ఏర్పాటు పద్ధతిలో ప్రేమ ఉందని చెప్పగలరా? కలిసుండి మనసులు కలవక విడిపోతే ఆ తర్వాత ఏమిటి? మరొకరితో కలిసి ఉంటారా? వాళ్లతో కూడా కుదరకపోతే మరొకరా? ఇలా ఎంతమందితో? పెళ్లి లేకుండా కేవలం కలిసుంటే ఇరు కుటుంబాల్లోని వీళ్ళకి గుర్తింపు దొరుకుతుందా? మాకెవరితోనూ పనిలేదని ఇద్దరు మాత్రమే ఉండిపోగలరా? పెళ్లని ఒక బంధమే లేకపోయుంటే ఎంతమంది విడిపోయేవారో ఊహించగలమా? అలా విడిపోయిన వారి మానసిక స్థితి ఎలా ఉండేదో ఊహించగలమా? ఈ పాయింట్ల మీద ఎవరికి వారే ఆలోచించుకోవాలి అనుకున్నారు. చిన్నవాళ్ల మీద ఒక కన్ను వేసి ఉంచారేమో. రత్న సరిగ్గా లేదని అనిపించినప్పుడల్లా సుజాత చొరవ తీసుకొని ఏం జరిగిందో కనుక్కుంటూ ఉండేది. క్రమేపీ తనకేదైనా సమస్య ఉంటే తనే సుజాత దగ్గరికొచ్చి చెప్పుకోవటం మొదలుపెట్టింది రత్న. ఆ రోజు సుజాత దగ్గరికొచ్చి కళ్ళనీళ్లు పెట్టుకుంది రత్న. ఆ సమయంలో రాఘవ బయటికెళ్లటంతో రత్న మరికొంచెం తేలికైంది. విషయం ఏమిటంటే రత్న నెల తప్పింది. మనం పిల్లలు వద్దనుకున్నాం కదా, అబార్షన్ చేయించుకోమని అన్నాడట ఋషి. రత్న కూడా మొదట పిల్లలు వద్దనుకున్న మాట నిజమే. అయినా కడుపులో పిండం పడ్డాక అబార్షన్ చేయించుకోవడానికి ఇష్టపడలేదట. అందువల్ల బ్రేకప్ అవుదామన్నాడు ఋషి. ఇది ఆ రోజు సమస్య. సుజాత భుజాల మీద తలపెట్టుకుని తన బాధ వెళ్లబుచ్చుకున్న తర్వాతే మేడ మీదకి వెళ్లిపోయింది రత్న. రాఘవ ఇంటికొచ్చిన తర్వాత విషయమంతా చెప్పింది సుజాత. నివ్వెరపోయాడు రాఘవ. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. అనేకమైన ఆలోచనలు వచ్చాయి. పోలీసులు, లీగల్ నోటీసులు, ఆఫీసులో కంప్లైంట్లు, ఇలాంటివే ఎన్నో వచ్చాయి. కావి ఇవేవి వాళ్ల రిలేషన్షిప్ ని కాపాడగలిగేవి కావు అని అనిపించడానికి ఎంతోసేపు పట్టలేదు. అందుకని ఋషిని ఒక్కడ్నే ఒకరోజు కిందకి పిలిచాడు. ఆ సమయంలో సుజాత పైకి వెళ్ళింది రత్నతో ఉండటానికి. ఎందుకు పిలిచారో ఊహించగలిగాడు ఋషి. రత్న మీద నీకు ప్రేముందా? అంటే ఎంతుంది? సూటిగా అడిగాడు రాఘవ. రత్న లేకుండా నేనుండలేనండి. అంతే సూటిగా వచ్చింది సమాధానం. మరి బ్రేకప్ అంటున్నావంట కదా, ఏమిటి? పిల్లలు వద్దనుకున్నాము. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. అబార్షన్కి ఒప్పుకోవట్లేదు. ప్రెగ్నెన్సీలో నీ ప్రమేయం లేదా? నీకు తెలీదు. మా విషయంలో కూడా ఇలానే జరిగింది. అప్పుడే పిల్లలు వద్దనుకున్న మాకు మా అమ్మాయి కడుపున పడింది. చాలా ఆలోచించాము. ఇద్దరి అశ్రద్ధ వల్ల జరిగింది. ఇందులో ఒక్కరిది మాత్రమే తప్పు ఉండదు కదా. అబార్షన్ ఆలోచన రాకపోలేదు. కానీ ఒక ప్రాణం తీసిన వాళ్ళమవుతామని అనిపించింది. అంతే, ఆ ఆలోచనే మానేసుకున్నాం. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తోంది, మాకు కూడా పెళ్లి అనే బంధం లేకపోయి ఉంటే మేము కూడా మీలాగే ఆలోచించేవాళ్ళమేమో అని. నీలాగే నేను విడిపోదామని వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు మా ఇద్దరి జీవితాలు ఇలా ప్రశాంతంగా ఉండేవా? మానసికంగా చితికిపోయి ఉండేవాళ్ళం కాదా? పెళ్లి చేసుకున్నా, వట్టిగా కలిసున్నా ఇద్దరు వ్యక్తులు కలిసుంటే వాళ్ల మధ్య పనిచేసే డైనమిక్స్ ఒకటే. ఇక్కడ వాళ్ళు భార్యాభర్తలా, ప్రేమికులా, లేక ఆఫీస్ కొలీగ్స్ అని లేదు. అంతెందుకు, ఇద్దరు వ్యక్తుల్ని, ఇద్దరు మగవాళ్లే ఒకే ఆఫీసులో పనిచేసే వాళ్ళని ఒక నెల రోజుల పాటు ఏదైనా ట్రైనింగ్కి పంపించి ఒకే రూమ్ని, బాత్రూమ్ని షేర్ చేసుకోమంటే చాలు. అంతవరకు ఆఫీసులో ఎంతో చక్కగా ఉన్నవాళ్లు ఆ నెల రోజుల తర్వాత ఒకరంటే ఒకరికి అయిష్టం కలిగి ఉండటానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి కారణం సర్దుకుపోవటం చేత కాకపోవటమే. ఇదే కారణంగా పెళ్లైన కొద్ది రోజుల్లో మొగుడు పెళ్లాల చిరుబురులాటం మొదలవుతుంది. వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగత విచిత్రమైన అలవాట్లు, అహానికి దెబ్బలు తగలటం లాంటి విషయాల్లో గొడవలొస్తాయి. మనకి కట్టిపడేసే బంధాలు ఏమీ లేనప్పుడు విడిపోవటం అత్యంత తేలికైన పరిష్కారంగా కనబడుతుంది. దీనికి తోడుగా మన మొదటి నిర్ణయం
అంటే ఆ వ్యక్తితో ఈ సంబంధం ఏర్పాటు చేసుకోవటం ఏమాత్రం తప్పు అనిపించినా ఈ కారణాలన్నీ గోరంతలు కూడా కొండంతలుగా కనబడతాయి. అదే పెళ్ళయ్యుంటే 100కి 90 మంది ఎంతో పెద్ద సమస్య అయితే తప్ప అయిష్టంగానైనా సర్దుకుపోతారు. చిన్న చిన్న సమస్యలతోనే ఒకరంటే ఒకరికి క్రమేపీ అనురాగం కలుగుతుంది. పరస్పరం కలిసి జీవించడం అలవాటు అయిపోతుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు అలవాటు ప్రేమ కంటే బలమైనది. అలవాటైపోయిన తర్వాత గొడవ పడటానికి కానీ ఇష్టపడటానికి కానీ అదే వ్యక్తి కావాలి అనిపిస్తుంది. ఒకళ్ళు నచ్చలేదని మరొకరిని, వాళ్ళు నచ్చలేదని ఇంకొకరిని, ఇలా ఎండమావుల వెంట వెళ్ళినట్టు కాకుండా పెళ్లి అనే బంధంలోనే ఆనందం అనుభవిస్తూ ఉండటం సరైన చాయిస్ కాదా ఋషి? నువ్వు తెలివిగలవాడివి, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి చూడు అని ముగించాడు రాఘవ. రత్నతో ఉండటానికి మేడ మీదకి వెళ్లిన సుజాత ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కావాలనే క్రిందిటి వారం ఒకరోజు జరిగిన సంఘటన గురించి ఎత్తింది. క్రిందిటి వారం ఒకరోజు రత్న తనతో ఉన్నప్పుడు ఒక ఆవిడ పేరంటానికి పిలవటానికి వచ్చింది. తమ పెళ్లి రోజు పార్టీకి వచ్చిన వాళ్లలో ఆమె కూడా ఉంది. సుజాతకి బొట్టు పెట్టి పిలిచి వెళ్లబోతుంటే రత్నని గమనించలేదేమోనని, ఇదిగో ఈ అమ్మాయి మా మేడ మీద అద్దెకుంటోంది, ఈ అమ్మాయిని కూడా పిలవండి అంది సుజాత. అప్పుడావిడ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో, ఎందుకు తెలీదు, ఆ రోజు పార్టీలో కలిశాం కదా, హలో అని మాత్రమని బొట్టు పెట్టకుండా వెళ్ళిపోయింది. వాళ్లు పెళ్లి చేసుకోలేదని ఆ రోజు రత్న చెప్పినప్పుడు ఆమె కూడా విన్నది కదా, అందువల్ల రత్నని పేరంటానికి పిలవటం ఆమెకి ఇష్టం లేదని సుజాత గ్రహించింది. ఈ విషయం గుర్తు చేస్తూ, ఆ రోజు నువ్వు ఏమన్నా బాధపడ్డావా రత్న అంది. సమాధానం కోసం ఆగకుండా, ఇదేనమ్మా తేడా, పెళ్లి చేసుకుని ఉంటున్నదానికి, కేవలం కలిసి ఉంటున్నదానికి మనం అనుకోవచ్చు మనకి వీళ్లతో పనేమిటి అని, కాని మన మనసు మీద దీని ప్రభావం ఉండక మానదు. ఆత్మవంచనతో మనం ఈ మాటని ఒప్పుకోకపోవచ్చు. ఇరుగు పొరుగు అమ్మలక్కలే కాదు, నీ బంధువర్గంలో వాళ్ళందరూ కూడా నిన్ను వేరుగానే చూస్తారు. జాగ్రత్తగా ఆలోచించమ్మా, చక్కగా పెళ్లి చేసుకోండి, ఆ కడుపులో ఉన్న జీవాన్ని బయటికి రానివ్వండి, సంతోషంగా ఉండండి అన్నది. రత్న ఏమీ మాట్లాడకుండా ఊరికే ఉండిపోయింది. మరి కాసేపు పిచ్చాపాటి మాట్లాడి ఋషి పైకి రాగానే కిందకి దిగొచ్చేసింది. ఒక వారం రోజులు మేడ మీద వాళ్లు ఆఫీస్కి వెళ్లి రావటం తప్ప పెద్దవాళ్లని కలవలేదు. ఆదివారం నాడు రత్న ఋషి ఇద్దరు వచ్చి తలుపు కొట్టారు. ఇద్దరి మొహాలు ముడుచుకొని ఉన్నాయి. సోఫాలో దూరం దూరంగా కూర్చున్నారు. వాళ్లను చూడగానే రాఘవ సుజాతలకి అర్థమైపోయింది, తమ ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని. ఆ బ్యాడ్ న్యూస్ చెప్పే భారం వాళ్ల మీద వదిలేద్దామని ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. దాదాపు 1 నిమిషం గడిచింది. ఋషి కొద్దిగా కదిలాడు. పెళ్లికి ముహూర్తాలు పెట్టించగలరా బాబాయ్ గారు అన్నాడు ఋషి చిరునవ్వుతో. ముఖ కవలికలన్నీ మారిపోగా వెంటనే రత్న నవ్వుతూ ఋషికి దగ్గరగా జరిగింది. ఒక్కసారి ఆశ్చర్యపోయిన సుజాత రాఘవులు మరుక్షణంలో హాయిగా ఆనందంగా నవ్వారు. నలుగురి నవ్వులతో హాలంతా కలకల్లాడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.